మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ ఉందని తెలుసు, కానీ ఇన్వెస్ట్ చేయరు. ఏవేవో డౌట్స్. నాకు ఫైనాన్స్ డిగ్రీ లేదు, నాకు అసలు ఆ టర్మినాలజీ తెలీదు, నా దగ్గర చాలా తక్కువ మనీ ఉంది, ఎలా స్టార్ట్ చేయాలి? ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం చిన్నప్పుడు ఏబీసీడీలు ఎలా అయితే నేర్చుకున్నామో, అలాగే స్టాక్ మార్కెట్‌ని కూడా స్క్రాచ్ నుండి నేర్చుకుందాం. ఈ వీడియో బిగినర్స్ కోసం కంప్లీట్ బేసిక్ లెవెల్ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్‌తో నేను కంటెంట్‌ని ఇంకా క్లియర్‌గా, సింపుల్‌గా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను నా జర్నీని 2017లో మ్యూచువల్ ఫండ్స్‌తో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు స్టాక్ మార్కెట్ గురించి ఆల్మోస్ట్ ఏమీ తెలీదు. మంత్లీ కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్‌కి ఇస్తే అక్కడ ఉండే ప్రొఫెషనల్స్ స్టాక్ మార్కెట్‌లో ఏం బై చేయాలి, ఏం సెల్ చేయాలి అని చూసుకుంటారని అర్థమైంది. ఇప్పుడు మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలీదనుకోండి, ఒకవేళ మీకు ఎంతో కొంత తెలుసు అనుకోండి, స్టిల్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫైనాన్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలా? ఫైనాన్స్ డిగ్రీ ఉంటే హెల్ప్ అవుతుంది, అందులో డౌటే లేదు. కానీ చాలామంది ప్రూవ్ చేశారు కదా, ఫైనాన్స్ డిగ్రీ లేకుండా కూడా వండర్స్ చేయొచ్చు అని. మన తెలుగు కమ్యూనిటీలోనే డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ ఉంది కదా, రేవంత్ అన్న. తన క్వాలిఫికేషన్ ఏంటి? ఫార్మ్ డి. తను ప్రూవ్ చేశాడు కదా, ఫైనాన్స్ డిగ్రీ లేకపోయినా ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి ఈరోజు మనకి ఇన్స్పిరేషన్. ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను. మరి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడానికి? డిగ్రీయా? మనీయా? ఫియరా? లేక క్లారిటీ లేకపోవడమా? నా దగ్గర చాలా తక్కువ మనీ ఉంది, నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? నా ఏజ్ 20 ఇయర్స్, లేదు అంతకంటే తక్కువ, నేను ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చా? నా ఏజ్ 40+ ఉంది, నేను ఇంత లేట్గా స్టార్ట్ చేయొచ్చా? ఇలాంటిదేం ఆలోచించకండి. వారెన్ బఫెట్ 10 to 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాడు. చాలా ఎర్లీ స్టేజ్ కదా అది. కానీ తను అప్పటికి రిగ్రెట్ ఫీల్ అయ్యాడు, ఇంకా ఎర్లీగా ఎందుకు స్టార్ట్ చేయలేదు నేను అని. ఇప్పుడు 30+ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డీమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమాని. తను 32 ఇయర్స్ ఉన్నప్పుడు సీరియస్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? తను డీమార్ట్ స్టార్ట్ చేసింది 46, 47 ఇయర్స్ ఉన్నప్పుడు, అది వేరే విషయం. కానీ ఇన్వెస్టింగ్ మాత్రం 30+ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అర్థమైందా? ఎర్లీ లేదు, లేట్ లేదు, ప్రతిరోజు మంచి రోజే. కాబట్టి స్టార్ట్ చేయండి. మనకి ఫైనాన్స్ డిగ్రీ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒక నోట్బుక్ తీసుకొని మీకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ అనిపించిన ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం నిఫ్టీ, సెన్సెక్స్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. బయట ఒక్కసారైనా వినుంటారు కదా, నిఫ్టీ ఈరోజు 100 పాయింట్స్ పెరిగింది, మొన్న ఒక రోజు 200 పాయింట్స్ పడింది అని. అసలు ఈ పాయింట్స్ ఏంటి, నిఫ్టీ ఏంటి, సెన్సెక్స్ ఏంటి? ఇవి ఇండిసెస్. ఒక్కొక్కటి రిఫర్ చేయాలంటే ఇండెక్స్ అంటాము, మోర్ దెన్ వన్ అయితే ఇండిసెస్ అంటాము. ఇండిసెస్ అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇండిసెస్ కాదు, మేము ఇండెక్సెసే అంటామంటే మీ ఇష్టం, అది కూడా కరెక్టే. మనకి ఫైటింగ్ కాదు, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. డన్. నా దగ్గర 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి ద సైకాలజీ ఆఫ్ మనీ, ఇంకొకటి హూ విల్ క్రై వెన్ యూ డై. ఓకే, ఈ బుక్లో కంటెంట్స్ పేజ్కి వెళ్తే నాకేం అర్థమవుతుంది? కంటెంట్స్ పేజ్లోకి వెళ్తే 20 చాప్టర్స్ ఉన్నాయని అర్థమవుతుంది. ఈ 20 చాప్టర్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ బీఎస్సీలో ఏవైతే లిస్ట్ అయ్యాయో అవి అనుకుందాం. ఓకే, కానీ నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అవేంటంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ హార్డ్ సైన్స్, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ స్కిల్. ఓకే, ఇంకోటి వారెన్ బఫెట్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాడు అని. ఓకే, ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఆ పాయింట్ తెలిసింది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే సెన్సెక్స్ అనుకుందాం, ఇవన్నీ కలిపి సెన్సెక్స్ అనుకుందాం. సో నేను ఎప్పుడైతే ఈ పాయింట్స్ రిఫర్ చేస్తానో ఈ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం నాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ బుక్ చదివాను కాబట్టి. సేమ్ అలానే సెన్సెక్స్ కూడా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ నుండి ఒక 30 కంపెనీస్ని సెలెక్ట్ చేసి సెన్సెక్స్ని క్రియేట్ చేశారు. నేను ఎప్పుడైతే ఆ సెన్సెక్స్ని చూస్తానో నాకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఈ 30 కంపెనీస్ అనేవి ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేయడం కాదు, కొన్ని మెయిన్ సెక్టార్స్ నుండి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సపరేట్ సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. సేమ్ అలానే ఇంకో బుక్, ఈ బుక్లో కంటెంట్స్ పేజ్కి వెళ్తే 101 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, కానీ నేను ఇందులోంచి ఒక 5-6 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 5, 22, 61, 81 ఇలా అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ పేజ్లో నేను ఏం రాసుకున్నానంటే పెయిన్ ఈజ్ ఏ టీచర్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. సో ఎప్పుడైతే నేను ఇవి రిఫర్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమర్థమవుతుంది, ఈ బుక్లో ఉన్న కంటెంట్ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఈ బుక్ని కూడా నేను చదివేశాను కాబట్టి. సేమ్ అలానే నిఫ్టీ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ నుండి ఒక 50 కంపెనీస్ సెలెక్ట్ చేసి నిఫ్టీ అనే ఇండెక్స్ని క్రియేట్ చేశారు. ఓకే, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అర్థమవుతుంది కదా.
ఎన్ఎస్సి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 times అంటే 6 monthsకి ఒకసారి నిఫ్టీ 50 ఇండెక్స్ని రీబ్యాలెన్స్ చేస్తారు. జాన్ 31కి ఒకసారి, జూలై 31కి ఒకసారి. రీబ్యాలెన్సింగ్ అంటే ఆ 50 కంపెనీస్ అలానే నిఫ్టీలో కంటిన్యూ చేయాలా, లేక ఈ కంపెనీస్ని వేరే కంపెనీస్తో రీప్లేస్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇందాక చెప్పాను కదా, ఈ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్లో నుండి ఒక 50 కంపెనీస్ని సెలెక్ట్ చేస్తారని. ఆ 50 కంపెనీస్ని కన్సిడర్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ స్టార్టింగ్లో ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీట్ అయ్యి తర్వాత మీట్ అవ్వకపోతే లిస్ట్లో నుండి ఎలిమినేట్ చేసేసి వేరే కంపెనీస్ని యాడ్ చేస్తారు. సేమ్ అలానే బీఎస్సీ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 2 times రీబ్యాలెన్స్ చేస్తారు. జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. ఈ నిఫ్టీ సెన్సెక్స్ పైకి వెళ్తే మార్కెట్ పైకి వెళ్తుందని, కిందకి వెళ్తే మార్కెట్ కింద పడుతుందని ఒక ఇండికేషన్. ఈరోజు నిఫ్టీ 26,000 ప్లస్లో ఉంది, ఇంకా సెన్సెక్స్ 85,000 ప్లస్లో ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థం కావాలంటే మనం కొంత టర్మినాలజీ తెలుసుకోవాలి. అవేంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫర్ సపోజ్ రిలయన్స్ కంపెనీ దగ్గర 1 crore షేర్స్ ఉన్నాయి అనుకోండి. అందులో 70 lakh షేర్స్ ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇవి డైలీ అమ్మడం కొనడం ఉండదు. రిమైనింగ్ 30 lakh షేర్స్ పబ్లిక్ దగ్గర మార్కెట్లో ఉన్నాయి. ఇవి ఫ్రీ ఫ్లోట్ షేర్స్. ఈ 30 lakh షేర్సే డైలీ ట్రేడ్ అవుతాయి. ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు షేర్ ప్రైస్ 1560 ఉందనుకుందాం, ఈజీ క్యాల్కులేషన్ కోసం. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్. 1 crore ఇంటూ 1560 ఎంత అవుతుంది? 1560 crores. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ అంటే 30 lakh షేర్స్ ఇంటూ 1565, ఇది 468 crores. నిఫ్టీ ఫార్ములా వచ్చేసి కరెంట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 50 కంపెనీస్ డివైడెడ్ బై 2,06,000 crores ఇంటూ 1000. బేస్ ఇయర్ వచ్చేసి 1995, బేస్ వాల్యూ వచ్చేసి 1000, బేస్ క్యాపిటల్ వచ్చేసి 2,06,000 crores. ఇదేంటంటే 1995లో 50 కంపెనీస్ని ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ 50 కంపెనీస్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. నాకు ఫార్ములా దొరికింది, ఈ ఫార్ములాలో వాల్యూస్ సబ్మిట్ చేస్తే ప్రజెంట్ ఉన్న నిఫ్టీని కనుక్కోవచ్చు అనుకుంటున్నారా? కుదరదు. ఇక్కడ చాలా పెద్ద లాజిక్ ఉంది. ఇందాక ఏం చెప్పాను, 6 monthsకి ఒకసారి నిఫ్టీ 50ని రీబ్యాలెన్స్ చేస్తారని చెప్పాను కదా. ఒకసారి ఆలోచించండి, 1995లో ఏవైతే 50 కంపెనీస్ ఉన్నాయో వాటి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,06,000 crores. అవే కంపెనీస్ ఇప్పటికీ ఉన్నాయా? లేవు. చాలాసార్లు రీబ్యాలెన్సింగ్ జరిగింది. సో డినామినేటర్లో ఉన్న ఈ బేస్ క్యాపిటల్ని అడ్జస్ట్ చేయాలి కదా. అది లైవ్లో ఎప్పటికప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇంకొక మెయిన్ రీజన్ కార్పొరేట్ యాక్షన్స్. కంపెనీస్ బోనస్ ఇచ్చి ఉండొచ్చు, షేర్స్ స్ప్లిట్ అయి ఉండొచ్చు, బైబ్యాక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా డినామినేటర్లో ఉన్న ఈ బేస్ క్యాపిటల్ని అడ్జస్ట్ చేయాలి కదా. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. అందుకే నిఫ్టీని మనం క్యాలిక్యులేట్ చేయలేం, మనం జస్ట్ ఫాలో అవుతాం. క్యాలిక్యులేట్ చేయడం అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి పని. సేమ్ అలానే బీఎస్సీ వాళ్ళు సెన్సెక్స్ని అడ్జస్ట్ చేసి ఉంటారు కదా, అది కూడా ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ ఫార్ములా కరెంట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 30 కంపెనీస్ డివైడెడ్ బై 2501.24 crores ఇంటూ 100. సెన్సెక్స్కి బేస్ ఇయర్ వచ్చేసి 1978-79, బేస్ వాల్యూ 100, బేస్ క్యాపిటల్ 2501.24 crores. సో ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ ఆల్రెడీ చేసి ఉంటారు సెన్సెక్స్ని బీఎస్సీ వాళ్ళు. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ ఒకసారి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళేసి ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, in.tradingview.com అని, ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు నిఫ్టీ 50 కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది 1 day చార్ట్ అనమాట. నాకు ఆల్ టైమ్ చార్ట్ కావాలి. సో ఈరోజు నిఫ్టీ ఎక్కడుంది? 26,142. ఓకే, 26,000 ప్లస్లో ఉంది. ఎక్కడో 1000 పాయింట్స్లో స్టార్ట్ అయ్యి ఈరోజు 26,142 దగ్గర ఉంది. అంటే లాంగ్ రన్లో ఏమర్థమవుతుంది మనకి? అప్వర్డ్ మూమెంట్ కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చామనుకోండి, 2 September 2024 25,810 దగ్గర ఏమైంది? ఫిబ్రవరికి వచ్చేసరికి 22,124కి పడిపోయింది. ఇది మన బ్యాడ్ లక్ అనమాట, అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. ఓకే, ఇంకొకటి 2007 ఎండింగ్లో 6138 దగ్గర ఉంది, అది కాస్త 2885. ఓకే, ఇది ఎప్పుడు? డిసెంబర్ 2008లో. సో ఇక్కడ వరకు పడిపోయింది. దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసు కదా, యుఎస్ క్రైసిస్. ఓకే, 2008 క్రైసిస్. నెక్స్ట్ది డిసెంబర్ 2019లో 12,168 దగ్గర నుండి
8597.75. యాక్చువల్గా ఇది ఆ రోజు నేను లైవ్లో చూసినప్పుడు 7500 ఆ రేంజ్కి వెళ్ళిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 55% పడింది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 40% దాకా పడింది. ఓకే, షార్ట్ రన్లో మనం చెప్పలేమన్నమాట అది అప్ సైడ్ మూమెంటా డౌన్ సైడ్ అనేది క్లారిటీగా ఉండదు అనమాట మనకి. సో లాంగ్ రన్లో వచ్చేసి అప్వర్డ్ మూమెంట్ ఇదైతే క్లియర్. సో మీరేం చేస్తారంటే ఇండిసెస్లోకి వెళ్ళి సెన్సెక్స్ ఉంది కదా BSE వాళ్ళది, అది ఓపెన్ చేసి ఓకే, ఇది 1 డే చార్ట్ కనిపిస్తుంది మనకి, ఆల్ టైమ్ కావాలి. ఇది ఎక్కడో 100 పాయింట్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 85,400 ప్లస్లో ఉందన్నమాట. సో దీన్ని కూడా మీరు అనలైజ్ చేయండి. డిసెంబర్ 2007లో ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది, నెక్స్ట్ 2019లో ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. వీలైతే అప్రాక్సిమేట్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, మీరు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఈ ఇండిసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే కుదరదు. కావాలంటే ఆ ఇండిసెస్లో ఏమేమి కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో చేస్తే డైరెక్ట్గా ఇండెక్స్లో చేసినట్టే. ఓకే, నిఫ్టీలో ఈ 50 కంపెనీస్ ఎలా చూడాలి అంటే NSE వెబ్సైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ సెన్సెక్స్లో 30 కంపెనీస్ చూడాలంటే BSE వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లైఫ్లో ఇంకా మార్కెట్లో కూడా ఒక రూల్ ఉంటుంది. ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ సైడ్ తప్పకుండా ఉంటుంది. మనం జనరల్గా నెగిటివ్ మాత్రమే ఫోకస్ చేస్తాము, కానీ స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే పాజిటివ్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. 2018లో వరల్డ్ మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. బ్యాంక్స్ కొలాప్స్, జాబ్స్ పోయాయి, మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. అప్పుడు మనందరికీ నెగిటివే కనిపించింది, కానీ కొంతమంది ఇన్వెస్టర్స్కి అది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అయింది. స్ట్రాంగ్ కంపెనీస్ చీప్ ప్రైసెస్కి దొరికాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పేషెన్స్ చూపించారు. ఆ క్రైసిస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో జనరేషనల్ వెల్త్ని క్రియేట్ చేశారు. క్రైసిస్లో ప్రైసెస్ పడతాయి అంటే క్వాలిటీ షేర్స్ డిస్కౌంట్లో దొరుకుతాయి, అవి మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. 2008 క్రైసిస్ అప్పుడు మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. మరి 2020లో కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్, ఫియర్, అన్సర్టెనిటీ, హోటల్స్, ట్రావెల్, రియల్ ఎస్టేట్ అన్నీ సఫర్ అయ్యాయి. కానీ కొన్ని సెక్టార్స్కి మాత్రం చాలా పాజిటివ్. అవేంటంటే హెల్త్ కేర్, FMCG, ఫిన్టెక్, IT ఇలాంటివి అనమాట. హాస్పిటల్స్, ఫార్మసీస్, డయాగ్నోస్టిక్స్ అండ్ ల్యాబ్స్, శానిటైజర్స్, UPI పేమెంట్స్, కామర్స్ ఇవన్నీ బూమ్ అయ్యాయి కదా. సేమ్ నెగిటివ్ సిచ్యువేషన్, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ అవుట్కమ్స్. ప్రాబ్లమ్ని చూస్తావా లేదా ఆపర్చునిటీని చూస్తావా? నెగిటివ్ సిచ్యువేషన్ అనేది అందరికీ సేమ్ ఎఫెక్ట్ ఇవ్వదు. కొందరు లాస్ అవుతారు, కొందరు నేర్చుకుంటారు, కొందరు వెల్త్ని కూడా క్రియేట్ చేస్తారు. సరే కోవిడ్ వదిలేయండి, ఇప్పుడు 1 year నుండి ట్రంప్ వల్ల మార్కెట్స్ ఎంత పడ్డాయి, ఇది కూడా నెగిటివ్ సిచ్యువేషనే కదా. ఇక్కడ నుండి రికవర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. నేను ఆ మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. బ్యాడ్ న్యూస్ అనేది మార్కెట్లో పర్మనెంట్ కాదు. నెగిటివ్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయడానికి కరేజ్ కావాలి, పాజిటివ్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయడానికి పేషెన్స్ కావాలి. క్లియర్గా అర్థమవుతుంది కదా. నిఫ్టీ, సెన్సెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ IT ఇవి కూడా మీరు వినే ఉంటారు కదా. ఇది మీ హోంవర్క్, గూగుల్లో జస్ట్ చెక్ చేసి మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డౌట్ క్లారిఫై చేస్తాను. మీ దగ్గర చాలా తక్కువ మనీ ఉందనుకోండి, ఒక 5,000 రూపీస్. మీకు ఒక డౌట్ వస్తుంది, ఏ కంపెనీ షేర్స్ కొనాలి, తక్కువ షేర్ ప్రైస్ ఉన్నది తీసుకోవాలా లేదా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదా అని. ఫర్ సపోజ్ ఒక కంపెనీ షేర్స్ 20 రూపీస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, ఇది తీసుకుంటే 250 షేర్స్ వస్తాయి. 40 రూపీస్కి వెళ్ళినప్పుడు మనీ డబుల్ అవుతుంది. ఇలా అనుకుంటున్నారా? తప్పు లేదు. ఇంకో కంపెనీ షేర్స్ 500లో ట్రేడ్ అవుతుంది, ఇది తీసుకుంటే 10 షేర్సే వస్తాయి. ఇంక ఇది 1000 అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అని ఇలా ఆలోచించి డెసిషన్ అయితే మీరు తీసుకోవద్దు. 20 రూపీస్లో ట్రేడ్ అయ్యే కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు షేర్ ప్రైస్ ఒక్కటి చూసి తొందరపడి ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు. మీకు ఎంత వీలైతే అంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఓకే, నేను అప్లోడ్ చేసే వీడియోసే చూడాలి, నా ఛానలే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పడం లేదు. వేరే లాంగ్వేజ్ అయినా పర్లేదు, జెన్యున్గా కంటెంట్ ఇచ్చే వీడియోస్ చూడండి. ఈ సజెషన్ మాత్రం ఇవ్వగలను. IRCTCనే చూద్దాం. NSEలో 626కి లిస్ట్ అయ్యి 2 ఇయర్స్లో 6,400 వరకు వెళ్ళింది. తర్వాత స్ప్లిట్ అయింది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు IRCTC షేర్స్ IPOలో దొరకలేదు అనుకుందాం, లిస్ట్ అయిన తర్వాత అయినా 1000లో కొనాల్సింది, పోనీ 2000లో కొనాల్సింది. సరే అక్కడ కూడా కొనలేదు, అట్లీస్ట్ 3000లో కొనాల్సింది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రైస్ కాదు చూడాల్సింది, ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఫండమెంటల్స్, న్యూస్, ఫ్యూచర్ గ్రోత్,
క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది 20-30 రూపీస్లో దొరికే షేర్ అయితే కాదు కదా. జస్ట్ 2 ఇయర్స్లో 10 టైమ్స్ రిటర్న్ అంటే మామూలు విషయం కాదు. అర్థమైంది కదా. ఒకటి ఆలోచించండి, మీ ఫ్యామిలీతో కలిసి కార్లో వెళ్ళాలనుకుంటున్నారు, తక్కువకు వస్తుంది కదా అని ఆల్టో కార్ కొంటారా, లేదంటే ఎక్కువ ప్రైస్ అయినా సరే 5 స్టార్ రేటింగ్ ఉన్న టాటా పంచ్ కొంటారా? మీ ఫ్యామిలీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సేమ్ అలానే తక్కువ ప్రైస్కి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ షేర్స్ వస్తాయి కదా అని చూడకూడదు, క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా నేను బయట అయితే అందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నిఫ్టీ చార్ట్ చూపించాను కదా, లాంగ్ టర్మ్లో అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అన్నా కదా అని ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మర్చిపోవడం కాదు, రైట్ కంపెనీని చూస్ చేసుకొని టైంతో పాటు ట్రాక్ చేయాలి. ఇప్పుడు 2 కంపెనీస్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, క్లారిటీ వస్తుంది. ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్. చాలామంది అనుకుంటారు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఆల్రెడీ చాలా ఎక్కువలో ఉంది, అంటే ఇప్పుడు అరౌండ్ 1700 అనుకుంటా. కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, క్లీన్ బ్యాలెన్స్ షీట్, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్, గ్లోబల్ క్లయింట్స్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇవన్నీ ఇన్ఫోసిస్ స్ట్రెంగ్త్స్. ఇన్ఫోసిస్ షేర్ 1000లో ఉందా, 1500లో ఉందా, 2000లో ఉందా అనేది కాదు. కంపెనీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రాఫిట్స్ గ్రో చేస్తుందా, బిజినెస్ స్టేబుల్గా ఉందా, ఫ్యూచర్లో డిమాండ్ ఉందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అయితే ప్రైస్ సెకండరీ. లాంగ్ టర్మ్లో చూస్తే ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. గుడ్ కంపెనీని చీప్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తే ఛాన్స్ మిస్ అవుతాం. ఇప్పుడు అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ చూద్దాం. ఒక టైంలో టెలికాం ఇండస్ట్రీలో పెద్ద బ్రాండ్. షేర్ ప్రైస్ అరౌండ్ 800కి వెళ్ళింది, తర్వాత స్లోగా పడుతూ 10 రూపీస్కి వెళ్ళింది. కాంపిటీటర్స్ అందరూ జిఎస్ఎం టెక్నాలజీకి మూవ్ అయితే రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం సిడిఎంఏ టెక్నాలజీ పైనే ఉండిపోయింది. మొబైల్ ఫోన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అప్పుడు ఏంటంటే జిఎస్ఎం టెక్నాలజీకి సపోర్ట్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే సిడిఎంఏ అనేది అవుట్డేట్ అయిపోయింది. మార్కెట్ అంతా జిఎస్ఎంకి షిఫ్ట్ అవుతుంటే రిలయన్స్ కమ్యూనికేషన్ ఆ సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వలేదు. కాంపిటీషన్ పెరిగింది, రెవెన్యూ పడిపోయింది, డెట్ పెరిగింది, క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ అయ్యాయి. ఈ సిగ్నల్స్ అన్నీ ఎర్లీగా కనిపించాయి. ప్రైస్ తగ్గింది కాబట్టి ఆపర్చునిటీ అనుకున్నారు. ఈ టైంలో తీసుకుంటే ఎక్కువ షేర్స్ వస్తాయని చాలామంది బిగినర్స్ ఎంట్రీ ఇచ్చారు. కానీ అది వార్నింగ్ సిగ్నల్. స్లోగా సిచ్యువేషన్ వర్స్ట్ అయింది, ట్రేడింగ్ సస్పెండ్ అయింది, షేర్ ప్రైస్ 0 దగ్గరికి వెళ్ళింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది. ఇప్పుడు మీ దగ్గర 1 షేర్ ఉన్నా, 1000 షేర్స్ ఉన్న వాల్యూ 0. సో అర్థమైంది కదా, షేర్ ప్రైస్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. నేను లాంగ్ టర్మ్ అన్నాను, మీరు సరే అన్నారు. ప్రైస్ మ్యాటర్ కాదన్నాను, దానికి కూడా మీరు సరే అన్నారు. కానీ అది పడుతున్నప్పుడు కూడా అలానే హోల్డ్ చేయడం కరెక్ట్ అయితే కాదు కదా. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనేది కాదు, ఇన్వెస్ట్ అండ్ మానిటర్ అనేది కరెక్ట్. కంపెనీని సెలెక్ట్ చేసుకోవడంలో ఒకవేళ మిస్టేక్ అయినా సరే ఇలాంటి సిగ్నల్స్ ఎప్పుడైతే ఇస్తాయో దాని నుండి ఎగ్జిట్ అవ్వడం చాలా స్మార్ట్ డెసిషన్. ప్రైస్ పడిపోతుందంటే అది ఆల్వేస్ ఆపర్చునిటీ కాదు, కొన్నిసార్లు అది ఎగ్జిట్ సిగ్నల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే ఈ సిగ్నల్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకూడదు. మంచి కంపెనీకి టైం ఇవ్వాలి, లైక్ ఇన్ఫోసిస్. బ్యాడ్ కంపెనీ నుండి టైంలో బయటికి రావాలి, లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్. ఏదో అర్థం కానట్టుంది కదా, పర్లేదు, స్టార్టింగ్లో అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో నా ఫేవరెట్ రూల్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. దీని తర్వాతే ఇంకేదైనా. మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం మీ ఫస్ట్ గోల్ అయి ఉండాలి, ప్రాఫిట్స్ సెకండరీ. క్యాపిటల్ లేకపోతే కాంపౌండింగ్ ఉండదు కదా. ఇది నా ఫేవరెట్. ఎందుకో ఒక లాజిక్ చెప్తాను. మీరు 200 రూపీస్తో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చారనుకుందాం. ఫర్ సపోజ్ మీ బ్యాడ్ లక్ ఏంటంటే 50% లాస్ అయ్యారు. అంటే మీ దగ్గర ఉన్నది 100 రూపీస్. ఈ 100 రూపీస్ని 200 చేయాలంటే మీకు 100% ప్రాఫిట్ కావాలి. మీరు లాస్ అయ్యింది 50%, కానీ రికవర్ చేయాలంటే 100% ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు అర్థమైందా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంటో? ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం. రిమైనింగ్ ది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ మీద ఒక సాలిడ్ క్లిక్ ఇవ్వండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ తెలుగులో నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్, సజెషన్స్ కామెంట్స్లో రాయండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సైనింగ్ ఆఫ్. బై బై.